అనగనగా శ్రీమంతాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామమంతా చాలా ప్రశాంతంగా ఉండేది. ఇలా ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామానికి ఏ ఊరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఆ గ్రామంలో రోజు రాత్రి ఎవరో ఒకరు కనిపించకుండా పోతున్నారు. గ్రామంలో ఇలా కనిపించకుండా వెళ్తున్న వారు ఎక్కడికి వెళ్తున్నారో అంతు చిక్కకుండా ఉండేది. ఇలా అంతు చిక్కని వాళ్ళ కోసం ఆ గ్రామంలోని కుటుంబాలు చాలా బాధపడుతూ ఉండేవి. అమ్మా, తమ్ముడు కనిపించక వారం రోజులయ్యింది. ఇంతవరకు మనకు ఏ సమాచారమూ లేదు. ఊరిలో ఎవరిని అడిగినా ఏమీ చెప్పడం లేదు. అవునరా గోపాల్, నీ తమ్ముడు లేనప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగినా ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు. నాకు చాలా భయం వేస్తుందిరా గోపాల్. సరేనమ్మా, నేను మళ్ళీ మన తమ్ముడిని వెతుకుతాను. నువ్వు ఏమీ భయపడకు, బాధపడకు. ఎక్కడున్నా నేను తీసుకుని వస్తానులే. గోపాల్ వాళ్ళమ్మ తన చిన్న కొడుకు కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. గోపాల్ ఎలాగైనా సరే తన తమ్ముడిని తీసుకొని వస్తాను అని గట్టిగా బల్లగుద్ది మరీ శపథం చేస్తాడు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఇలా గోపాల్ వాళ్ళ అమ్మతో చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. కాంతారావు అనే ఒక వ్యక్తి ఆ ఊరికి పెద్ద మనిషిగా ఉంటాడు. ఆ ఊరి పెద్ద ఇంట్లో కూడా ఎంతో గారాబంగా పెంచుకున్న తన కూతురు కనబడకుండా పోతుంది. దీంతో ఊరి పెద్ద కాంతారావు చాలా బాధపడుతూ ఉంటాడు. బయటకి తెలిస్తే కూతురి పెంపకం గురించి తప్పుగా మాట్లాడుకుంటారని ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా ఉంటాడు. అయ్యగారు, మన అమ్మాయి కనపడకుండా పోయి దాదాపుగా 10 రోజులు అవుతుంది. ఏ పనికి మాలోడు తీసుకువెళ్ళాడో గాని వాని కాళ్ళు పడిపోను, వాని చేతులు పడిపోను. ఏ దిక్కున వెతికినా కూడా కనిపించలేదు. అసలే వయసుకొచ్చిన పిల్ల. అవునరా సోమయ్య, పైకి అలా ఉన్నా గాని లోపల చాలా బాధగా ఉందిరా. ఊరిలో తెలిస్తే నా పరువు ఏమవుతుందో అని స్వయంగా నేనే వెళ్లకుండా కొంతమంది మనుషులతో వెతికిస్తున్నాను. ఇక్కడ చూస్తే గోపాల్ ఎంత వెతికినా తన తమ్ముడి మాత్రం అస్సలు దొరకలేదు. కనీసం తన ఆచూకీ కూడా తెలియడం లేదు. వెతికి వెతికి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడో ఏమో వీడు. ఎన్నిసార్లు బయటకు వెళ్ళకురా అని చెప్పినా బయటికి వెళ్తూనే ఉంటాడు. అందరినీ అడిగినా నాకు తెలియదు అని అంటున్నారు. ఒక్కసారి కాంతారావుని అడిగి చూద్దాం ఏమంటాడో. అలా గోపాల్ ఊరి పెద్ద అయిన కాంతారావు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తరువాత, ఏంటయ్య గారు, ఎలా ఉన్నారు? అంతా మంచేనా? అంతా మంచిదేలేరా. అది సరే గాని చాలా రోజుల తర్వాత ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదులే గారు, ఒక ఘోరమైన విషయం చెప్దామని ఇటుగా వచ్చానులే. ఏంటిరా, ఏమైంది? అంత ఘోరం ఏం జరిగింది? నా తమ్ముడు వారం రోజుల కిందట కనపడకుండా పోయాడయ్యా. నేను ఊరంతా ఎంత వెతికినా ఏ ఆచూకీ తెలియలేదు. మిమ్మల్ని అడిగి మీ సాయంతో పక్కూర్లో వెతుకుదామని ఇటుగా వచ్చానులే. ఓం క్లీం ఓం ఓం భీం. మీ కాళ్ళు చేతులు వేడి వేడి నూనెలో అద్దుకొని తింటాను. మీ రక్తాన్నంతటినీ మంచినీళ్ళు తాగినట్టు తాగుతాను. అప్పుడే నాలో ఉన్న ఆత్మ శాంతపడుతుంది. ఆ ఊరిలో భూమి నుంచి మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఒక గుహలో నివాసముంటూ ఉంటాడు. ప్రతి అమావాస్యకి మనుషులని తినడం కోసం ఊరిలో ఉన్న అమాయకమైన మనుషులని రోజు రాత్రి తన వశం చేసుకుంటూ ఉంటాడు. అసలు నన్ను ఎందుకు తీసుకుని వచ్చావు ఇక్కడికి? 2 రోజులయ్యింది. ఇంతవరకు మాకు ఆహారం లేకుండా చేశావు. అసలు నీకు ఏం కావాలి? మీ అందరి బలి నాకు కావాలి. అందుకే మీ అందరినీ బంధించి పెట్టాను. రేపు అమావాస్యకి మిమ్మల్ని బలి ఇవ్వబోతున్నాను. నన్ను ఎవ్వరు ఆపినా అందరినీ బలి చేస్తా, అందరినీ తినేస్తా. సరిగ్గా సమయానికే వచ్చావులేరా గోపాల్. నా కూతురు కూడా 10 రోజుల కిందట కనపడకుండా పోయింది. ఇప్పటి వరకు నాకు కూడా ఏ ఆచూకీ తెలియలేదు.
ఏంటయ్య గారు, అన్ని రోజులైనా ఇంతవరకు మీ కూతురు దొరకలేదా? అయినా మీ కూతురు కనపడడం లేదని ఊరిలో ఒక్కరికి కూడా తెలియజేయకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నారు? నా కూతురు కనపడటం లేదని ఊరిలో వాళ్లకు తెలిస్తే నా పరువు మొత్తం పోతుందని చెప్పలేదురా. చాటుగా 10 మంది మనుషులని రోజు రాత్రి ఊరిలో ప్రతి చోట వెతికిస్తూనే ఉన్నాను. ఆ వెతికే పని నేను కూడా రోజు చేస్తున్నానులే అయ్యా, కానీ ఏ ఉపయోగం లేదు. అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒరేయ్, నన్ను వదిలేరా. నీకు కావాలంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళను లక్షల మందిని తీసుకుని వస్తాను. నన్ను కాకపోయినా ఆమెను చూడురా. 3 రోజులయ్యింది. ఇంతవరకు గాలి పీల్చుకోవడం తప్ప ఏమీ తినలేదు. ఆమెను చూసైనా నన్ను వదిలేరా. నిన్ను నువ్వు కాపాడటం కోసం అడుక్కునే వాళ్ళని బలి చేసుకోమంటున్నావు. మీలాంటి మనుషుల వల్లనే నేను రాక్షసుడిలా మారిపోయాను. నిన్ను చంపడంలో తప్పే లేదు. గోపాల్ తన సమస్యని కాంతారావుకి తెలియజేస్తాడు. కానీ ఆయన కూతురు కూడా కనపడకుండా పోవడంతో ఇద్దరూ కలిసి వాళ్ళ సొంత వాళ్ళని కనిపెట్టాలని అనుకుంటారు. ఇంతలో కాంతారావుకి ఒక కబురు వస్తుంది. అయ్యా, పక్కూర్లో ఒక మహర్షి ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్తే బహుశా మీ ఇద్దరి సమస్యకు ఒక సమాధానం తెలుస్తుంది. ఇది చాలా మంచి కబురే కదా అని కాంతారావు తన కూతురి కోసం, అలాగే గోపాల్ తన తమ్ముడి కోసం పక్క ఊరిలో ఉన్న మహర్షి దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. నేరుగా మహర్షి దగ్గరికే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఆయన ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఏంటి గోపాల్, గురువుగారు ధ్యానంలో ఉన్నట్టున్నారే? మనం సమయం కాని సమయంలో వచ్చినట్టున్నాం. కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామా? మనం ఇక్కడికి విశ్రాంతి కోసం మనం ఇంత దూరం రాలేదే గారు. ఇలానే సమయాన్ని వృధా చేస్తే మన వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్పేది నిజమేలేరా. మరి ఆయన ధ్యానంలో ఉంటే నేనేం చేయాలి? వీళ్ళిద్దరూ మెల్లగా గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉండగా మహర్షి కళ్ళు తెరిచి, మీకు ఏం కావాలి నాయనా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? గురువుగారు, నా పేరు గోపాల్, ఈయన పేరు కాంతారావు. మేము ఇద్దరం పక్కూరు నుంచి వచ్చాము. మా ఊరికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. అదేంటంటే మా ఊరిలో రోజు రాత్రి ఎవరో ఒకరు అదృశ్యం అవుతూనే ఉన్నారు. పోయిన వారంలో నా తమ్ముడు, ఈయన కూతురు ఇద్దరూ అదృశ్యమైపోయారు. వాళ్ళు తిరిగి రావడానికి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్తారా గురువుగారు? మహర్షి గోపాల్ చెప్పిన సమస్యని అర్థం చేసుకొని తన దివ్య దృష్టితో ఆ ఊరిలో ఏం జరుగుతూ ఉంటుంది అని చూస్తూ ఉంటాడు. కాసేపటి తరువాత, మీ ఊరికి చాలా పెద్ద ఆటంకం ఉంది నాయనా. మీ ఊరిలో ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎంతవరకు దారి తీస్తాడంటే మీ ఊరిలో ఒక్క పిట్ట కూడా కనపడకుండా పోతుంది. చివరకు మీ ఊర్లో మనుషులంతా శూన్యమైపోతారు. మరి ఆ భయంకరమైన రాక్షసుణ్ణి ఎలా తరిమి కొట్టాలి గురూజీ? ఆ రాక్షసుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ రాక్షసుడిని వెళ్ళగొట్టాలంటే తగిన తాంత్రిక పూజలు తెలిసి ఉండాలి. మన వల్ల అస్సలు కాదు. మీరే అలా అంటే ఎలా గురూజీ? మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చాము. మాకు మీరు తప్ప సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు గురూజీ. ఒక్కసారి అర్థం చేసుకోండి గురూజీ. గురూజీ, ఇంతవరకు నేను నా తమ్ముడిని కోల్పోయాను. ఈయన తన కూతురిని కోల్పోయాడు. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి గురూజీ? ఒక్కసారి ఆలోచించండి. గురూజీ వాళ్ళు చెప్పిన బాధ అర్థం చేసుకొని వాళ్ళకి ఏదో ఒక సహాయం చెయ్యాలి అని అనుకుంటాడు. గురూజీ ఊరి నుంచి రాక్షసుడిని తరిమి కొట్టాలంటే ఏకైక రాక్షసి తాంత్రిక పూజ చెయ్యాలి అని అంటాడు. మనం చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం. తొందరగా మీ ఊరికి పదండి, లేదంటే ఊరు మొత్తం శూన్యమైపోతుంది. వెంటనే పూజ మొదలు పెట్టాలి. ఏమైంది గురువుగారు? ఇంతవరకు బాగానే ఉన్నారు, ఉన్నట్టుండి అంత కంగారుగా చెప్తున్నారు. ఊరికి ఏమైనా ప్రమాదమా?
తెల్లారితే అమావాస్య. ఆ రాక్షసునికి మరిన్ని శక్తులు పొందుతాడు. అప్పుడు మీ వాళ్ళని కూడా కాపాడలేము. తొందరగా పదండి. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు, నేను శక్తులన్నీ పొందుతాను. అప్పుడు ఈ లోకాన్నంతటినీ ఏలొచ్చు. మీ అందరి భయం నా ఆహారం, మీ ఒంటరితనం నా ఆయుష్. మీరెవ్వరూ నన్నేం చేయలేరు. రే, నీకు ఇదే చెప్తున్నా. మమ్మల్ని కాపాడడానికి ఎవరు రాకుండా పోతారా? నిన్ను అంతం చేయకుండా పోతారా? రేపు అమావాస్యకి మమ్మల్ని అందరినీ నువ్వు చంపి తిన్నా ఆ తరువాత నిన్ను నాశనం చేయడానికి ఎవరు రాకుండా పోతారా? ఎవరు వస్తారో నేను చూస్తాను. నాకే సవాలు విసురుతున్నావా? రేపు ముందు నిన్నే బలిస్తాను. నీ రక్తం కూడా తాగుతాను. గురూజీ ఊరికొచ్చిన తరువాత పూజ మొదలు పెడతాడు. గురూజీ, ఈ పూజలు ఫలిస్తాయంటారా? మా వాళ్ళు మా దగ్గరికి వస్తారా? నీకు నమ్మకం లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనే నిన్ను చంపేస్తాను. క్షమించండి గురూజీ. ఈ పూజల వల్ల ఏ ఉపయోగం ఉండదని వాడి నమ్మకం. అంతేగాని మీ మీద నమ్మకం లేదని కాదు. నమ్మకం లేకుంటే నా దగ్గరికి ఎలా వచ్చారు? నా సాయం ఎలా కోరారు? చూడండి, ఈ సమస్య ఎంతవరకు దారి తీస్తుందో నాకు కూడా తెలియదు. నేను చేతనయ్యిందంతా చేస్తాను. ఆ తరువాత అంతా ఈశ్వరుడే చూస్తాడు. అమావాస్యకి ఇంకా 12 గంటల సమయం ఉంది. ఇంతలోపు ఆ రాక్షసుడిని మంత్రాలతో శాంతపరిచి నిద్రపుచ్చుతాడు. గురూజీ వాళ్ళ చోటు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. ఆ రాక్షసుడి చోటు నాకు తెలిసిపోయింది. తొందరగా వెళ్ళి అక్కడికి చేరుకోవాలి. సమయం అయిపోతే ఆ రాక్షసుడు నిద్రలేస్తాడు. గురూజీ, కాంతారావు, గోపాల్ ముగ్గురు కలిసి ఆ రాక్షసుడున్న చోటికి బయలుదేరుతారు. దారి మధ్యలో వింత వింత శబ్దాలు. ఎంత అరిచినా కూడా అవన్నీ ఏవీ పట్టించుకోకుండా అక్కడికి చేరుకుంటారు. అన్నయ్య, తొందరగా ఈ కట్లు విప్పండి అన్నయ్య. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే ఆ రాక్షసుడు మనల్ని చంపేస్తాడు. మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. నేను నా మంత్రాలతో ఆ రాక్షసుని హతమార్చాను. మీరేమీ భయపడకండి. గురూజీ, మళ్ళీ ఈ రాక్షసుడు నిద్రలేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం ఈ రాక్షసుని? అప్పటికే ఒక పెద్ద బండరాయి తీసుకొని రాక్షసుడి తల మీద గట్టిగా కొడతాడు. ఆ రాక్షసుడు వెంటనే నిద్రలోనే చనిపోతాడు. కాంతారావు తన కూతురిని, గోపాల్ తన తమ్ముడిని తీసుకొని ఊరికి బయలుదేరుతారు. అప్పుడు అందరూ కలిసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం.